స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, నేను రమాదేవి మళ్ళీ వచ్చానండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అబాకస్ గురించి చెప్పడానికి అనేసి. మనం ఇప్పటి వరకు స్మాల్ ఫ్రెండ్స్, బిగ్ ఫ్రెండ్స్, మిక్స్డ్ కాంప్లిమెంట్స్ అన్నీ నేర్చుకున్నాం. దాంతోపాటు సమ్స్ కూడా చేసాం. ఇప్పుడు మనం కొంచెం ఫర్దర్గా చేద్దాం. ఎట్లా అంటే, సపోజ్ ఇప్పుడు ఈ బీట్స్ ఉన్నాయి కదా, బీట్స్ ఉన్నప్పుడు వన్స్లో వేసినప్పుడు 1 అవుతుంది. అట్లానే టెన్స్లో వేసినప్పుడు 10 అవుతుంది. హండ్రెడ్స్లో ఒక్క బీడ్ వేసినప్పుడు 100 అవుతుంది. అట్లానే మనము నేర్చుకున్న ఫార్ములాస్లో కూడా ఇవి చేంజ్ అవుతాయి. ప్లేస్ వాల్యూని బట్టి మీ ఫార్ములాస్ కూడా చేంజ్ అవుతాయి. ఇప్పుడు మనము వితౌట్ ఫార్ములాస్తో లాస్ట్ టైం మనం ఎపిసోడ్ చేసాం. అది మీరు చూసే ఉంటారు, నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫార్ములాస్ ఎట్లా వాల్యూ చేంజ్ అవుతాయో చూసి దాన్ని బట్టి అవి ఉపయోగించి మనము సమ్స్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు +1 ఫార్ములా ఉంది. స్మాల్ ఫ్రెండ్స్ +1 ఈక్వల్స్ +5 - 4. మీకు ఇది చూసే ఉంటారు, మీకు ఐడియా కూడా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది టెన్స్ ప్లేస్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఫార్ములా ఎలా చేంజ్ అవుతుందో చెప్తాను. సపోజ్ మీరు +10 వేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది. అప్పుడు +50 - 40. అర్థమైంది కదా? ఇప్పుడు మనము ఇదే వాల్యూ 100కి వెళ్ళింది అనుకోండి, +100 చేయాలంటే ఏం చేస్తాము? ఎవరైనా చెప్పగలుగుతారా? రైట్. ఇక్కడ ప్లస్ ఏమవుతుంది, 500 అవుతుంది. 500 - 400. నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇవే యూస్ చేసుకుని మనము కొన్ని సమ్స్ చేద్దాం. ఆ సమ్స్లో మీకు ఎట్లా వాల్యూ చేంజ్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే, 3 + 1 + 1 + 2. ఇది మనము వన్స్ ప్లేస్లో ఇస్తున్నాం. సపోజ్ 30 + 10 + 10 + 20. అదే మనము హండ్రెడ్స్ ప్లేస్లో 300 + 100 + 100 + 200. ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎట్లా అంటే, ఇప్పుడు 3 ఉంది. 3 ఏ ప్లేస్లో వేయాలి? మనము వన్స్ ప్లేస్లో వేస్తున్నాం. 3 + 1 + 1 + 1 అంటే +5 - 4 +5 - 4. అట్లానే +2. +2 ఏం చేయాలి? బీట్స్ ఉన్నాయి కదా, బీట్స్ ఉన్నాయి కాబట్టి +2 డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. 7ఏ కదా? రైట్. ఇప్పుడు మనము టెన్స్ ప్లేస్లో ట్రై చేద్దాం. టెన్స్ ప్లేస్లో ఏముంది? సేమ్ నంబరు నేను టెన్స్ ప్లేస్లో, హండ్రెడ్స్ ప్లేస్లో ఇచ్చాను. ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇచ్చాను అనమాట. ఇప్పుడు 30 ఉంది. 30 ఎట్లా వేయాలి? టెన్స్ ప్లేస్లో 3 బీట్స్ వేస్తే 30 అవుతుంది. ఇక్కడ 30 వేసాను. ఇక్కడ ఇఫ్ నో బీట్ టచింగ్ ద బీమ్ మీన్స్ ఇట్స్ 0. 3 and 0 30 అయింది. +10 అంటే టెన్స్ ప్లేస్లో 10 వేసాను. ఇప్పుడు ఐఎమ్ యాడింగ్ 10 more beats. 10 more beats అంటే ఏం ఫార్ములా యూజ్ చేయాలి? టెన్స్ ప్లేస్లో +50 - 40. సింపుల్ కదా. వన్స్ ప్లేస్లో ఏం చేసామో టెన్స్ ప్లేస్లో చేసాం, కాకపోతే వాల్యూ చేంజ్ అవుతుంది అంతే. దట్ మీన్స్ +50 - 40. ఇక్కడ ఏముంది? 20 యాడ్ చేయాలి మనం. జస్ట్ యాడింగ్ 20 beats అంతే. సింపుల్గా ఆన్సర్ వచ్చింది. ఎంత వచ్చింది? 7 and 0 70. ఇక్కడ 7 వచ్చింది వన్స్ ప్లేస్లో, ఇక్కడ 70 వచ్చింది టెన్స్ ప్లేస్లో.
ఇప్పటికే మీకు హండ్రెడ్స్లో ఎలా వస్తుందో అర్థమైపోయింది అనుకుంటున్నాను నేను. ఇంకా మీరే చేయొచ్చు నేను చేయకుండానే. సరే, అయినా కూడా ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడేంటి 300 ఉంది. 300 ఎలా వేయాలి మనము? హండ్రెడ్స్ ప్లేస్లో 3 బీట్స్ వేస్తే 300 అవుతుంది. వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ 300 వేసాను. ఇప్పుడు యాడ్ 1 more 100 అంటే హండ్రెడ్స్ ప్లేస్లో 1 బీడ్ యాడ్ చేశాను. ఇప్పుడు చెప్పండి, 100 మనం యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి? ఇక్కడ నేను 100 ప్లస్ 100 ఈక్వల్స్ ప్లస్ 500 మైనస్ 400 కదా, ప్లస్ 500 మైనస్ 400 ప్లస్ 200 యాడ్ చేస్తున్నాను. దట్ మీన్స్ 200. ఇప్పుడు ఎంత ఉంది? హండ్రెడ్స్ ప్లేస్లో 7 ఉంది. 700 దట్ మీన్స్ 700. 700 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, రైట్. ఇప్పుడు మనం మైనస్ ఫార్ములాస్ కూడా ఎలా చేయాలో చూద్దాం. సేమ్ మనము ఇదే యూజ్ చేసి మైనస్ ఫార్ములాస్ కూడా చేద్దాం. ఓకే, ఇక్కడ -1 ఈక్వల్స్ +4 -5. అదే -10 అనుకోండి, టెన్స్ ప్లేస్లోకి వచ్చినప్పుడు +40 అవుతుంది. +40 -50. ఇంకా -100 అనుకోండి, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే హండ్రెడ్స్ ప్లేస్లో +400 -500. ఇప్పుడు మనము ఇది బేస్ చేసుకుని సమ్స్ చేసి చూద్దాం. సేమ్ ఇందాకలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ట్రై చేయండి. ఓకే, 5 -4 +3. సేమ్ వన్ ఇన్ టెన్స్ ప్లేస్, 50 -40 +30. అదే హండ్రెడ్స్ ప్లేస్లో 500 -400 +300. ఇది ప్రాక్టికల్గా ఎలా చేయాలి అన్నది నేను బోర్డ్ మీద మనం అబాకస్ యూజ్ చేసి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఏముంది? 5. మీకు అందరికీ తెలుసు 5 ఎక్కడ ఉంటుందో. వన్స్ ప్లేస్లో 5 వేస్తున్నాం. ఓకే, ఎక్కడ ఉంటుంది? ఎస్, అప్పర్ బీట్ 5. ఓకే, నెక్స్ట్ -4 చేస్తున్నాం. -4 ఎలా చేయాలి? -4 ఫార్ములా చేయాలి. బీట్స్ లేనప్పుడు ఫార్ములా యూజ్ చేయాలని మనం చెప్పుకున్నాం ముందే. ఇప్పుడు -4 ఈక్వల్స్, ఇక్కడ 1 ఇచ్చాను, -4 అంటే +1 -5 +1 -5. నేను ఎగ్జాంపుల్ కోసం ఒక్కటే ఇచ్చాను, సేమ్ ఉంటుంది. -1 -2 -3 -4. ఇప్పుడు నేను -4కి +1 -5 చేశాను. 1 ఆన్సర్ వచ్చింది. ఇక్కడ 3 బీట్స్ యాడ్ చేయాలి. 3 బీట్స్ ఎలా యాడ్ చేయాలి? బీట్స్ ఉన్నాయా అక్కడ? ఎస్, వీ హ్యావ్ బీట్స్ కదా. ఇప్పుడు ఈ 3 బీట్స్ యాడ్ చేసేసాను. ఎంత సింపుల్గా చేస్తున్నాను చూసారా? మనం హండ్రెడ్స్లో వచ్చినా థౌజండ్స్లో వచ్చినా కూడా చాలా టిప్స్ మీద చేసేస్తారు మీరు, ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు 4 ఈజ్ యర్ ఆన్సర్. ఓకే, నౌ క్లియర్ చేసేసాను అబాకస్ని. సెకండ్ వన్ ఎట్లా ఉంది? 50 ఉంది ఇక్కడ కదా. ఏ ప్లేస్లో వేయాలి? రైట్, 50 టెన్స్ ప్లేస్లో వేయాలి. ఇది టెన్స్ ప్లేస్, వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్. సారీ, 50 ఇది. ఓకే, -40 కదా. -40 అంటే +10 -50 కదా. నెక్స్ట్ +30. 30 అంటే 3 బీట్స్ ఉన్నాయి కదా. డైరెక్ట్లీ వీ కెన్ యాడ్ బీట్స్. ఇక్కడ ఎంత వచ్చింది? 4 and 0 కదా. టెన్స్ ప్లేస్లో 4 ఉంటే 40 అవుతుంది. అది 40 ఈజ్ యర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము హండ్రెడ్స్కి వచ్చాం. హండ్రెడ్స్ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు అనుకుంటున్నాను. ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా, కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తాయి మీకు. ఓకే,
నౌ 500 వేస్తున్నా. ఇది హండ్రెడ్స్ ప్లేస్లో వేయాలి. 500 మైనస్ 400. మైనస్ 400 అంటే +100 మైనస్ 500 అంతే. సింపుల్ కదా. +100 మైనస్ 500. Add 300. Adding 300 beats here. That means 400. 400. ఎంత సింపుల్గా ఆన్సర్ వచ్చింది చూసారా? 400 ఈజ్ యువర్ ఆన్సర్. నేను ఇది మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం బిగ్ ఫ్రెండ్స్ ఫార్ములాస్ ఎలా చేంజ్ అవుతాయో నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.